హాయ్ అండి, అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండదేవి అవతారం అన్నమాట. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే అల్లం గారెలు. అమ్మవారు మనకు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలిగిస్తారు. అమ్మవారికి ఇష్టమైన ఈ నైవేద్యం కోసం ఒక మినపప్పుని ఒక గ్లాస్ తీసుకొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోండి. ఇలా చిన్న మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తుంది. దీనికోసం కొద్దిగా అల్లం, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లో ఈ పప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకు గారెలు అనేటివి బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మిగిలిన పప్పు మొత్తాన్ని ఇలా మిక్సీ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత దాంట్లో తరిగిన ఆ కరివేపాకు, ఈ అల్లం పచ్చిమిర్చి పేస్టు, కాస్త ఇడ్లీ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా బీట్ చేసుకోండి. గారెలు బాగా గుల్లగా వస్తాయి. తర్వాత మనం నీచు వాడని ఒక బాండిల్ అయితే తీసుకొని దానిలో ఫ్రెష్గా ఆయిల్ని అయితే వేసుకొని ఈ గారెలు వేసుకోవాలన్నమాట. ఇదైతే ఈ ప్యాన్ నేను పూజలప్పుడు మాత్రమే వాడుతానండి. ఇలా గారెల్ని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.